वारंगल जिला ग्रेटर वारंगल म्यूनिसिपल जेएससी के नेता धर्मराजू टी उपलैया ने मांग की कि केंद्र सरकार 4 श्रम कोड रद्द करे और श्रमिकों के लिए न्यूनतम वेतन 26,000 तय करे। राष्ट्रव्यापी श्रमिक हड़ताल ग्रामीण भारत बंद के हिस्से के रूप में नगरपालिका जेएसी, सीआईटीयू, टीएमआरपीएस, एमईडब्ल्यूए यूनियंस के नेतृत्व में ग्रेटर वारंगल निगम के मुख्यालय के सामने बड़े पैमाने पर विरोध धरना आयोजित किया गया था। श्रमिक संघों के नेता एम धर्मराजू, टी उपलैया, एम रघु बोटला, भिक्षापति, वाई मूर्ति राजू, एस बालू और अन्य ने कार्यक्रम में भाग लिया और सरकार के खिलाफ नारे लगाए। इस अवसर पर यूनियनों के नेताओं ने कहा कि उनकी मांग है कि केंद्र सरकार 4 श्रम कोड को खत्म कर न्यूनतम तय करे श्रमिकों का वेतन 26,000। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। వాళ్ళకు కనీస వేతనం 26,000 ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా 26,000 జీతం ఇవ్వాలి। వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి। వాళ్ళకు రోడ్ల మీద పనిచేసే ప్రమాదకరమైనటువంటి పనిచేసే అటువంటి కార్మికులకు ప్రమాదం జరిగితే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రమాద బీమా ఇవ్వాలి। వాళ్ళు యాదృచ్ఛికంగా డ్యూటీ చేసుకుంటూ మరి మరణిస్తే వాళ్ళ కుటుంబానికి 30,000 రూపాయలు మట్టి ఖర్చు కూడా ఇవ్వాలి। ఈనాడు భారతదేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం రామాయణం పేరు మీద మళ్ళీ ఓట్లాడుకొని మూడవసారి గెలవడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఇంటింటికి మరి అక్షంతలు చొప్పున బియ్యం పంపించి మళ్ళీ గెలవడం కోసం ప్రయత్నం చేస్తామని ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది। ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న నవరత్నాలు అనే బొగ్గు, బంగారం, ఎయిర్పోర్ట్లు, తర్వాత ఎల్ఐసి బ్యాంకులు ఇటువంటి నవరత్నాలు ఉండేటువంటి అధిక లాభాలలో నడిచేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలందరినీ అన్నిటినీ మొత్తం ప్రైవేటు రంగ సంస్థలకు దారాదత్తం చేసి వాళ్ళందరినీ కట్టబెడుతుంది। ఆదాని, అంబానీ, మఫత్లాల్ గోయంకార్, టాటా, బిర్లా ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలకు మన భారతదేశాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులు తిని మళ్ళీ మూడోసారి గెలవడం కోసం మనందరి మీద రామ మందిరం పేరు మీద వస్తున్నారు। కాబట్టి అసంఘటిత కార్మికులు, ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క వేతనాలు 26,000 కనీస వేతనాలు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా మున్సిపల్ కార్మికులకు 24,000 కనీస వేతనం వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నరేంద్ర మోడీ రద్దు చేసినటువంటి 44 రకాల కార్మిక చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా 44 రకాల కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని, అదేవిధంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కార్పొరేట్ల కోసం, పారిశ్రామిక అధిపతుల కోసం ఈరోజు 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని తీసుకురావాలని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, దేశద్రోహి నరేంద్ర మోడీ ఈరోజు 12 గంటల పనిదినం తీసుకొస్తా ఉన్నాడు। వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా, అట్లాగే రైతాంగం మొత్తం కూడా, వ్యవసాయ కూలీలు మొత్తం, దేశంలో ఉన్నటువంటి అసంఘటిత, సంఘటిత కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇవాళ కార్మిక సమ్మెలో చేస్తా ఉన్నారు।